హలో ఫ్రెండ్స్, అక్కినేని ఫ్యాన్స్ చూస్తున్నట్టయితే ఈ వీడియోకి లైక్ అండ్ కామెంట్ ఖచ్చితంగా పెట్టండి. ఎలా ఉందో వీడియో. సో ఆయన ఒక మన్మధుడితో ఎంత స్టైల్గా అంటే అమ్మాయిల గుండెల్లో నిలిచిపోయిన అప్పట్లో, కానీ ఇప్పుడు గురించి మన్మధులు ఎక్కడ ఉండాలి. అలాగే సంతోషం మూవీతో అతను ఫ్యామిలీ ఆడియన్స్ గురించి చాలా చాలా దగ్గర అయిపోయారు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా. అలాగే శివమణిలో మాస్ ఆడియన్స్ ఇంకా దగ్గర అయ్యారు. అలాగే మనం మాస్ సినిమాతో కాదు, మాస్ విలను క్లాసు మాసు రెండు మిక్స్ అయ్యి ప్రేక్షకులకి కిక్ ఎక్కించాడు. ఇతను మాస్గా చేస్తాడు, మన్మధుడుగా చేస్తాడు. క్లాస్ మూవీకి ఏ పాత్రలైనా అట్ట ఒదిగిపోతాడు నాగార్జున. అలాంటి ఆయన విలన్కు తీస్తున్నాడంటే ఫ్యాన్స్ గుండెల్లో హై ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి. నాగార్జున అనేది ఒక కొత్తదనాన్ని తీసుకొస్తాడు. వాడిని ఎలా ఉంటాడో ఈ మూవీలో ఒక రేంజ్లో విలనిజం చూపిస్తాడు లోకేష్ కనకరాజ్ అనుకున్నాడు. విక్రమ్ మూవీలో ఒక్క సీన్కే సూర్యను ఎలా చూపించాడంటే వేరేలో అంతకంటే త్రిబుల్ చూపిస్తాడు. వీణ అందంగా మామూలు అందం కాదు కదా నాగార్జునది, అలా అనుకున్నారు ఫ్యాన్స్. చూస్తే బోయపాటి శ్రీను లెజెండ్లో జగత్ బాబుని ఎలా చూపించాడో అంతకంటే అరాచకంగా 100 మంది ఉన్నప్పుడు గొడ్డేలు తీసుకొని నరుకుతుంటే కొన్ని అలా చూపిస్తున్నాడు. ఏం లేదు, లోకేష్ గారు పెద్ద బేకారిగా తీసినాడు నాగార్జున ఫ్యాన్స్కి అయితే 1% కొంచెం నచ్చలే. సరే విలన్ అంటే కొట్టాల రజనీకాంత్, లుక్స్ అయితే బాగా చూపించాడు. కానీ ఏంది ఒక్క ఫైట్ అన్నా పెట్టినావా, ఒక్కటన్నా ఒక డైలాగ్ పెట్టినావా హీరో విలన్కి హీరోకి? ఆ రజనీకాంత్ అయితే ఒక నడుచుకుంటూ వచ్చాడు. ఏందో సినిమా గురించి కాదులే, విలన్ నాగార్జున విలన్ గురించి ఎలా తీసావు, ఒక రేంజ్లో ఉంటుంది అనుకున్నాము. కానీ చెత్తగా తీసావు లోకేష్ కనకరాజు. నువ్వు దయచేసి నాగార్జున విలన్గా ఏ మూవీకి ఊహించావు. నువ్వు నాగార్జున ఎలా ఒప్పుకున్నాడో కానీ నాకైతే తెలియదు. ఆయన ఒక పాయింట్ పెట్టుకొనే ఒప్పుకుంటాడు. సో ఈ తప్పులు జరగడం కామనే. మరి అంత స్టార్ హీరోని నువ్వు విలన్ చూపించాలంటే ఎలా చూపించాలి? జగత్ బాబుని ఎలా చూపించారు? ఆయన ఒక స్టార్ హీరోనే. విలనిజం జగత్ బాబుని ఒక వేరే లెవెల్ చూపించాడు. జగత్ బాబు పేరు చెప్తే బాలయ్యకే కొంచెం డౌన్ అయ్యేటట్టు హీరోయిజాన్ని డౌన్ చేసేంత విలనిజం చూపించాడు బోయపాటి. నువ్వు ఏది చూపించావు? నాగార్జున సిగరెట్ తాగడం ఏంది అది? సైమాన్ అంటే పేరు బాగానే పెట్టుకున్నావు, ఏం ఫలితం లే. ఆయన నువ్వు మందు దానికి పెట్టుకున్నా, ఏమన్నా మందు ఆయనకి ఏమన్నా లేదా? బార్ షాపులు లేవా? నీ సినిమా కోసమే ఆయన మందు తాగినట్టు సిగరెట్ ఏంది? ప్రతి సీన్లో మందు తాగడం, సిగరెట్ తాగడం, మందు తాగడం, సిగరెట్, అదేనా ఏంది? నాగార్జున అంటే ఒక ఇలాంటి సినిమాలు తీయకు లోకేష్గా. నాగార్జున ఫ్యాన్స్ అయితే చాలా డిసప్పాయింట్ అయ్యారు ఈ సినిమాతో. నాగార్జున సార్, దయచేసి నువ్వు విలనిజం తీయకు. నీకేమయ్యా ఫాలోయింగ్ మస్తు ఉంది, అమ్మాయిల ఫాలోయింగ్ ఉంది, నీకు అందం ఉంది. ఇప్పుడు లవ్ స్టోరీలు తీసినా కానీ నిన్ను ఎంకరేజ్ చేస్తారు ప్రేక్షకులు. ఓకే, నాగార్జున ఫ్యాన్స్ చూస్తున్నట్టయితే ఈ వీడియోకి లైక్ కామెంట్ ఖచ్చితంగా చేయండి ఎలా ఉందో.